ఈ ప్రవీణ్ అన్న కుటుంబానికి ముఖ్యంగా ఒక్క మాట చెప్తాను. ఆయనకి 2 ఆడబిడ్డలు, ఇంకొక 2 ఆడబిడ్డలు దత్తత చేసుకున్నారు. ఇంకో 10 మంది పిల్లల్ని ఆయన పోషిస్తున్నారు. ఆయన చాలా మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి. ఎప్పుడూ కూడా ఆయన తన మానవత్వాన్ని కానీ తన మంచితనాన్ని కానీ వదులుకోలేదు. అంత చక్కగా మంచి వక్తగా, మంచి డిబేటర్గా, రక్షణ టీవీలో ఎంత చక్కటి ప్రసంగాలు చేశారో కూడా మనందరికీ తెలుసు. ఆయన గొప్పతనం ఏంటంటే ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని కొంతమంది ఆయన గురించి మాట్లాడితే వెంటనే దిగొచ్చి పబ్లిక్ గా క్షమాపణ చెప్పినటువంటి వ్యక్తి. ఆయన పబ్లిక్ గా క్షమాపణ చెప్పాడు. సో అలాంటి మంచి వ్యక్తికి ఈ రోజు ఇలా జరగడం మాత్రం చాలా దారుణం. సో గనుక క్రైస్తవ సమాజం అంతా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ ఆదరణ కొరకు ప్రార్థన చేయండి. ఇక్కడతో ఈ కార్యక్రమం పూర్తయింది. దయచేసి అందరూ వినాలి, పోస్ట్ మార్టం నివేదిక రాకుండా ఎవ్వరు కూడా ఇది హత్యని డిక్లేర్ చేయొద్దు. ప్లీజ్ ఎవరు హత్యని డిక్లేర్ చేయొద్దు, ఎలాంటి పోస్టులు పెట్టొద్దు. ఇది